తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సంచరిస్తున్న చిరుత కోసం ముమ్మర వేట ప్రారంభమైంది. వర్సిటీలో రాత్రిపూట తిరుగుతున్న చిరుతపులిని బంధించడానికి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. చిరుత ఆచూకీ కనిపెట్టడానికి ఎస్వి యూనివర్సిటీలో ట్రాప్ కెమెరాలు 3 బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత సెర్చ్ ఆపరేషన్ లో అటవీ సిబ్బందితో ఎస్వి వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు కలిపి 100 మంది పాల్గొంటున్నారు. ఇటీవల చిరుత ఎస్వి యూనివర్సిటీలో రాత్రిపూట కుక్కల మీద దాడి చేసి పట్టుకుపోయింది. తర్వాత మరోసారి రాత్రిపూట వర్సిటీలో వచ్చింది. ఇక చిరుత సంచారంతో భయపడుతున్న వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు కూడా సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. కాబట్టి మీరు ముందుండి ఒక నెల రోజుల నుంచి చిరుతపులి ఈ ఏరియాలో సంచరిస్తున్నట్టు మనకు సమాచారం రావడం జరిగింది. దానికి తదనుగుణంగానే మనం ఇమ్మీడియట్గా అది దాని యొక్క వయసు ఏమాత్రం దాని పరిమాణం ఉంది అని తెలుసుకునే దానికోసం మనం కెమెరా ట్రాప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా కెమెరా ట్రాప్స్ రెగ్యులర్గా మనం మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీన్ని ట్రాప్ చేయడానికి అంటే క్యాంపస్లో ఏదన్నా ఇంజురీ జరుగుతుంది అనేటువంటి క్యాజువాలిటీ జరుగుతుందనే ఉద్దేశంతో ఏం చేసామంటే గవర్నమెంట్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని మనం కెమెరా ట్రాప్స్ అనేది కూడా మనం కెమెరా ట్రాప్స్తో పాటుగా కేజ్ ట్రాప్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటీవల కూడా మన అలిపిరి రోడ్లో ఒక అతను దాటుతూ ఉంటే కూడా రోడ్డు ప్రమాదం కింద పడిపోవడం అనేది కూడా జరిగింది. అది రెగ్యులర్గా ఇటు మన రోడ్డు క్రాస్ చేస్తూ వస్తుంది. దానికి మనం ఆల్రెడీ ఈఓ గారికి, యూనివర్సిటీకి, వేదిక యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ వారికి అందరికి కూడా లెటర్స్ పెట్టడం జరిగింది. అవి ఇటువైపు తిరగనీయకుండా ఉండేటువంటి తగు జాగ్రత్తలు అనేవి కూడా మీరు తీసుకోవాలనేది కూడా మనం వాళ్ళకు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే బుషీ గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో ఆ బుషీ గ్రోత్ అనేదాన్ని మొత్తం క్లియర్ చేయాలనేది ఒకటి చెప్తున్నాం. రెండోది ఏదైతే పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాంపస్ ఆవరణంలో రానియకుండా మీరు మున్సిపల్ అథారిటీ వరకు అడ్రస్ కోఆర్డినేట్ చేసుకునేసి ఆ డాగ్స్, పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసి దూరంగా ఫార్ లొకేషన్స్కి తీసుకుపోయే విధంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇన్సైడ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటాయి, క్యాంటీన్స్ ఉంటాయి, ఇవన్నీ వేస్టేజెస్ అంతా కూడా డంప్ చేస్తుంటాయి. దాన్ని అట్రాక్ట్ చేసుకుని పందులు కానివ్వండి, బీర్స్ కానివ్వండి, కుక్కలు కానివ్వండి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవి ఎక్కువ ఈ ఏరియాలో సంచరించే దానివల్ల వాటిని అనుసరిస్తూ మన చిరుతపుల్లు అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది. రీసెంట్గా ఎస్టర్డే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోపలే చిన్న అది పిల్లలతో కూడా ఉంది అనేటువంటి సమాచారము వచ్చింది. అది నిజమా కాదని నిర్ధారణ చేసేదానికి ఈరోజు కంప్లీట్ సెర్చింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాం. దానికి మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, సెక్యూరిటీ సిబ్బందిని, మా సిబ్బంది, ఇంకా వాళ్ళ ఎన్ఎస్ఎస్ సిబ్బందిని కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకునేసి మొత్తం ఏరియాను తరువాత సెర్చ్ చేయాలనేది చూసి అటువంటిది ఇక్కడే ఆ చిన్న కప్స్ అనేది కూడా ఉన్నాయా లేదనేది కూడా నిర్ధారించుకునే దానికోసం ఇవన్నీ చేస్తున్నాము. ఇంకోటి ఇమీడియట్ స్పీడప్ మేము యూనివర్సిటీ అథారిటీని కూడా ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఏదైతే హెవీ బుషీ గ్రోత్ ఉంది చూసాము, నైట్ అంతా కూడా పెట్రోలింగ్ చేసాము. అక్కడ ఎక్కువ కూడా ఇక్కడే స్పాటెడ్ డీర్స్ అనేది కూడా ఎక్కువ తిరగడం జరుగుతుంది. సో అవన్నీ కూడా రానికుండా చేయాలంటే మన బుషీ గ్రోత్ అంతా క్లియర్ చేసేసామంటే ఆటోమేటిక్గా అవి ఫారెస్ట్ లేకి డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయేదానికి ఉంది. అదేవిధంగా టీటీడీ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర నుంచి జూ వరకు ఉన్నటువంటి రోడ్డుకి ఇరువైపులో కూడా ఒక 30 మీటర్స్ వరకు మొత్తం వ్యూ లైన్స్ లాగా క్లియర్ వ్యూ ఉండేటట్లు చేయాలని కూడా వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బుషీ గ్రోత్ ఉన్నప్పుడు ఆ ఎనిమల్కి అనేది మనం కనపడం, మనకు కూడా ఎనిమల్ అనేది కూడా కనపడకుండా పోతుంది. సో ఆ బుషీ గ్రోత్ క్లియర్ ఐసైట్ అనేది ఉంటే కనుక మనకు దూరం నుంచి అది విజిబిలిటీ ఉంటుంది, దాని నుంచి తప్పించుకునేదానికి కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మేము ముందుకు పోతున్నాం. సో ఈ ఎనిమల్ను మనం డ్రైవ్ చేసి తిరిగి ఫారెస్ట్లోకి తీసుకుపోయే ప్రయత్నంగానే మనం ఇది ఏర్పాట్లు అనేది ఇవన్నీ చేస్తున్నాము. చిరుతపులి ఒక ఎత్తు అయితే చిరుతపులి పిల్లలు పెట్టిందనేసి అనేక మంది మన ఫారెస్ట్ అధికారులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందువలన దీనిపైన ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఆదేశాలతో వాళ్ళు కూడా చర్చించుకొని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం మొత్తం ఒక కూంబింగ్ లాగా విద్యార్థులు
అదేవిధంగా సెక్యూరిటీ, అదే ఫారెస్ట్ ఆఫీసర్ మొత్తం కూడా ఒక 100 మంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫారెస్ట్ అధికారులు సిబ్బంది, వాళ్ళు ఒక 20 మంది ముందు వెళ్తుంటారు. వాళ్ళ వెనకాల మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది, వీళ్ళు ఒక 20 మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళ వెనకాల ఎన్ఎస్ఎస్, అదేవిధంగా విద్యార్థులు కలిసి రిమైనింగ్ అంతా 100 మంది దాకా దీన్ని యూనివర్సిటీ అంతా కూడా జల్లెడ పట్టడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రధానంగా వచ్చేసి ఆ యొక్క చిరుతపులి అడుగులే కాకుండా దాని యొక్క బిడ్డ అడుగులు కూడా చిన్నది ఉంది. దానికి మన కుక్కకు ఉన్నట్టు ఉంటాయి, ప్లస్ అదేవిధంగా దానికి చిన్నపాటి గోర్ల వల్ల గుచ్చుకుంటూ ఉంటాయి కిందకి, అది సింబల్ అది. అదేవిధంగా ఒక వైట్ దాని యొక్క పింట అంటారు, అంటే మనము దాన్ని పిల్ల యొక్క పెంట, దీన్ని ఇవన్నీ ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి తర్వాత చర్యలు ఫారెస్ట్ అధికారులు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు కూడా దారిలో వస్తున్నారు. మొత్తం వాళ్ళు ఫుల్ సెక్యూరిటీతో, అదేవిధంగా విద్యార్థులకు కూడా అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీనిపైన ఒక ఇది కౌన్సిలింగ్ ఇచ్చి దాని ద్వారా వీళ్ళు ఈరోజు మొత్తం యూనివర్సిటీ అంతా జల్లెడ పట్టబోతున్నారండి. పులి సురేష్ సంసారం జరుగుతూ ఉంది. దీన్ని మేము ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు కూడా వెంటనే స్పందించి వచ్చి పులి యొక్క అడుగు జాడల్ని గుర్తించి అది పులి అని నిర్ధారించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు యూనివర్సిటీలో, వేదిక యూనివర్సిటీలో పులి సంచరించి కుక్కల్ని తీసుకెళ్లడం కూడా జరిగింది. దీన్ని మా విద్యార్థులు, వేదిక యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. దీని మీద మేము ఫారెస్ట్ డిఎఫ్ఓ గారితో సంప్రదించాము. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా దీని మీద స్పందించి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కెమెరాల్లో కూడా మా ఓరై బిల్డింగ్ దగ్గర అది రికార్డ్ అయ్యి పులి సంచరించడం రికార్డు కూడా అయ్యింది. దీని మీద వాళ్ళు మళ్ళీ స్పందించి దీన్ని పులిని ట్రాప్ చేసేదానికి బోన్లు కూడా నిన్ననే ఏర్పాటు చేశారు. దీనికి మేము కూడా మా యూనివర్సిటీ తరఫున హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాం. పిల్లలు ఈవినింగ్ 7 అవుతానే అందరూ బయట తిరగద్దని, అదేవిధంగా మార్నింగ్ 7 అయ్యేంత వరకు కూడా ఎవరు బయట రావద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము మా పిల్లల్ని, మా ఎంప్లాయీస్ని అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. దీని మీద ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు దీన్ని తీవ్రమైన చర్యగా తీసుకుని దీనివల్ల ఏదైనా విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నిన్ననే ఒక 3 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా ఇంకొక 2 బోర్డులు ఏర్పాటు చేసి ఆ పులిని ట్రాప్ చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం.